వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో టైం చూస్తేనేమో 1:30 అవుతుంది, నాకేమో చాలా ఆకలిస్తుంది. సో తెలుగు భోజనం ఎక్కడుందా అని సెర్చ్ చేస్తుంటే నాకైతే ఆహా కిచెన్స్ అనిపించింది. సో ఈహా టీవీ ఆహా కిచెన్స్కి అయితే వచ్చేసింది. సో స్పెషల్ ఏంటో తెలుసుకుందామా? అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఆహా కిచెన్ అంటే ఓన్లీ మీల్సే కాకుండా టిఫిన్స్ కూడా ఉన్నాయి. సో టిఫిన్సే కాకుండా స్నాక్స్ కూడా ఉన్నాయి. సో ఆహా కిచెన్లో టిఫిన్స్ ఉన్నాయి, మీల్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకుందాం, అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. ఆహా కిచెన్లో ఏమేమి ఫుడ్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అయితే బాలాజీ గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? సో ఆహా కిచెన్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఆహాని ఎందుకు తీసుకున్నారు? అసలు ఫస్ట్ నేమ్ ఆహా అనేది నేమ్ వైజ్ బాగుంటుంది. అంటే తిన్న వెంటనే ఆహా అనిపించాలి కదా. అచ్చా, ఓకే, విన్నారు కదా, తిన్న వెంటనే ఆహా అనిపించాలి కదా, అందుకే ఆహా తీసుకున్నారంట. ఓకే ఓకే. ఇక్కడ టిఫిన్స్ మార్నింగ్ 4 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోతుంది. నైట్ 12 టిఫిన్స్ కూడా ఉంటాయా? 12 వరకు. ఓకే, నైట్ 12 వరకు రన్ అవుతుంది. మధ్యలో బ్రేక్ ఉంటుంది టిఫిన్స్ కి. మీల్ స్టార్ట్ అయ్యాక టిఫిన్స్ ఆగుతుంది. ఓకే. తర్వాత 5 o'clock కి మీకు స్నాక్స్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అచ్చా, ఓకే. తర్వాత 7 వరకు స్నాక్స్ రన్ అవుతుంటుంది. 7 నుంచి మళ్ళీ టిఫిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మీల్స్ టైంలో ఒకసారి బ్రేక్ ఇస్తారు, మళ్ళీ స్నాక్స్ టైంలో ఒకసారి బ్రేక్ ఇస్తారు. సో ఫస్ట్ మనకి మార్నింగ్ టిఫిన్స్ కాబట్టి టిఫిన్స్ లో ఏమేమి ఉంటాయండి? టిఫిన్ లో దోశలు ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయండి. ఇడ్లీ ఉంది, సాంబార్ ఇడ్లీ ఉంది, పొడి ఇడ్లీ ఉంది, ఘీ కారం ఇడ్లీ, బటర్ ఇడ్లీ. ఓకే, కాంబోస్ లో ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉంటాయి టిఫిన్స్ లో? ఉంటాయండి, ఒక మొత్తం వచ్చి ఒక 50+ ఉంటుంది. అచ్చా, ఓకే, 50+ ఉంటాయి. ఓకే, సో మనకి టిఫిన్స్ తర్వాత మీల్స్ లోకే రావాలి ఎవరైనా సరే. సో మధ్యాహ్నం అయింది అని అంటే సో కొంచెం అట్లా ఒక ముద్ద పడాలి అని అంటారు. సో అందులోనూ ప్యూర్ వెజ్ వాళ్ళు ఇక్కడికి వస్తానైతే ఫుల్ హ్యాపీ. సో అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ? మీల్స్ లో మీకు మొత్తం 18 వెరైటీస్ వస్తాయండి. 18 ఐటమ్స్ వస్తాయి. ఓకే. అందులోనే ఫ్లేవర్ రైస్ ఉంటుంది, రాగి ముద్ద ఉంటుంది, పూరి ఉంటుంది, బజ్జీ ఉంటుంది, పొళ్ళు ఉంటాయి, దాల్ ఫ్రై, ఇంకా కర్రీ ఒకటి వస్తుంది, కర్డ్ ఉంటుంది. కర్డ్ ఇక్కడ మెయిన్ తోడు వేసిన పెరుగు ఉంటుంది, ప్యాకెట్ పెరుగు ఇలాంటివి ఉంటాయి. ఇంకా రోడ్ చట్నీ, పూరి, బజ్జీ. సో ఇదంతా ఫుడ్ అంతా ప్రిపరేషన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది. ఓకే. సో ఈ రోటి చట్నీ అదంతా కూడా డైలీ చేస్తుంటారా? ఎప్పటికప్పుడు. ఈ మార్నింగ్ ఈవినింగ్ అలా ఉంటుంది. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఒక మీల్ చూసుకుంటే ఒక రోజు ఉంది, ఇంకొక రోజు ఉండదు. సో ఇక్కడ ఎలా ఉంటుంది మరి? సేమ్ ఐటమ్స్ రిపీట్ అవ్వండి. 1 వీక్ లో సేమ్ ఐటమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు. ఓకే, 1 వీక్ లో అవ్వవు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఈ మండే ఏది ఉంటుందో నెక్స్ట్ మండే అలా కూడా ఉండదు. అలా కూడా ఉండదా? ఆ రోజు వెరైటీ క్లమ్సీ ఉంటుంది మొత్తం. ఓకే, అంటే ఎవ్రీ మండే వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వకూడదు. ఓకే ఓకే. చాలా డిఫరెంట్ మీరు ట్రై చేస్తున్నారు. సో స్నాక్స్ లో ఏముంటుందండి మరి ఈవినింగ్? స్నాక్స్ లో వచ్చి మీకు పకోడీ ఉంటుంది, పునుగులు ఉంటుంది, మిర్చి బజ్జీ ఉంటుంది. ఇక్కడ మెయిన్ స్పెషల్ వచ్చేసి స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఉంటుంది. ఓకే అండి. సో ఇక్కడికి ఎక్కువగా టిఫిన్స్ కోసం వస్తారా, మీల్స్ కోసం వస్తారా, స్నాక్స్ కోసం వస్తారా? ఎక్కువ కస్టమర్స్ వచ్చి టిఫిన్స్ కి వస్తారు. టైం అంటే ఆఫ్టర్ 12 అంటే మీకు మీల్స్ కి వస్తారు అందరూ. సో మరి టిఫిన్స్ ప్రైసెస్ ఎలా ఉందండి? టిఫిన్ ప్రైసెస్ వచ్చి మీకు 45, 50 దాని నుంచి స్టార్ట్ అయ్యి ఒక 120 అలా వస్తుంది. ఓకే. సో ఆహా కిచెన్ అనగానే సో ప్రతి ఒక్కరికి కూడా సో మీల్స్ బఫే, సో అన్లిమిటెడ్ ఫుడ్ అంటున్నారు. సో ఇక్కడ అన్లిమిటెడ్ ఉందా మరి? అన్లిమిటెడ్ ఉంది. ఓకే. సో మరి ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ వచ్చి 179 per head. 179 per head. 179 ఎందుకు? 1 రూపీ యాడ్ చేయకుండా 179. సో ఇదేదో కోట్లా ఉంది. కొన్ని మనం రీల్స్ చూస్తుంటే ఒక 1 రూపీ తక్కువ చేసాడు, అదేంటి 179 అనుకున్నాను. సో 179 వచ్చేసి per head. ఓకే అండి. సో మరి స్నాక్స్ కి ఎలా ఉంటుంది ప్రైజెస్? స్నాక్స్ వచ్చి మీకు 50 రూపీస్ తో స్టార్ట్ అవుతాయండి. ఓకే అండి. ఏ ఐటమ్ రీజనబుల్ ప్రైస్. ఓకే. సో యాక్చువల్గా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో ఎవరికైనా చెప్పినా కానీ ఎన్ని ఇయర్స్ అవుతుంది అని అంటారు. సో ఆహా కిచెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి మరి? 4 years అవుతుంది. సో ఎలా ఉంది బిజినెస్ అప్పుడు ఇప్పుడు? సో ఫుడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి ఫుడ్ టేస్ట్ చేయకుండా ఎలా చెప్పండి? సో ఇంత మంచిగా చెప్పిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేయకుంటే ఫుడ్ ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవుతాను, చూసే మీరు ఫీల్ అవుతారు. సో లేట్ చేయకుండా ఫుడ్ టేస్ట్ చేసేద్దాం. సో మనం ఇక్కడ ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలన్నమాట. సో ఇదేమాకన్నా? అరిటాకు. ఓకే. సో ప్లేట్ సైజ్ లో కట్ చేశారు, చూడండి ఎంత బాగుందో కదా. ఓకే. ఫస్ట్ ఐటమ్ వచ్చి రోటీ చట్నీ వస్తుంది. రోటీ చట్నీ. ఓకే. సో ఫస్ట్ మనకి రోటీ చట్నీ వస్తుంది. అది డైలీ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఓకే. ఏ రోజుకి ఆ రోజు వెరైటీస్ ఉంటాయి. ఒక రోజు ఆనపకాయ అలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి పూరి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి పూరి.
పూరి కూడా అన్లిమిటెడేనా? సో పూరి పూరి లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి, అన్లిమిటెడ్ అన్నమాట. బజ్జీ పొడి. సో మనకి ఇది పల్లి పొడి అండ్ మ్యాంగో పికిల్. రాగి ముద్ద, సో మనకి రాగి ముద్ద అండ్ అందులో నెయ్యి. ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నాకైతే ఒకటి గుర్తొస్తుంది. సో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, సో నాకు పెళ్ళికి వచ్చినట్టుంది. సో అండ్ మనకి నెక్స్ట్ పాపడ్. సో మనం లంచ్ చేయాలి అని అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా. సో ఎవరినైనా మంచిగా చేసుకోవాలి అన్నా వాళ్ళకి స్వీట్ ఇచ్చేసేయండి, అంటే మాటలు తీయగా ఉండాలి అంటారు కదా. సో మనకి ఫుడ్లో ఫస్ట్ టేస్ట్ చేయాలంటే స్వీట్ ఉండాలి కదా. సో మనకు వచ్చేసరికి ఇక్కడ స్వీట్. నెక్స్ట్ వచ్చి పులిహోర. సో మనకి నెక్స్ట్ పులిహోర. సో పులిహోర మీరు ఎంతమంది కలిపారో కమెంట్ చేయండి. సో ఎందుకన్నానంటే సో ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ జరుగుతుంది అన్నమాట. సో అందుకు నాకు పులిహోర గుర్తొచ్చింది. ఆలు కుర్మా, ఆలుకి పూరి కుర్మా. ఓకే. సో అండ్ మనకి ఇది ఆలు కుర్మా. నెక్స్ట్ వచ్చి వైట్ రైస్ ఐటమ్స్ వస్తాయి. ఓకే, ఇది తిన్నాక రావాలేమో కదా. చూడండి ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. సో అండ్ ఇదంతా ఫినిష్ చేసిన తర్వాత మనకి సో వైట్ రైస్ అండ్ కర్రీస్ ఉంటాయి అన్నమాట. సో లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ప్లేట్ అయితే ఫుడ్తో నిండిపోయింది, చూస్తేనే నోరూరుతుంది. సో లేట్ ఎందుకు, టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం తిన్నా ఇందాక చెప్పాను కదా, సో స్వీట్తో స్టార్ట్ చేయాలి. అండ్ మనకైతే ఇక్కడ ఒక స్వీట్ వచ్చింది. అండ్ ఇదేంటంటే కద్దూకా కీర్. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే చాలా బాగుంది. సో కలర్ అయితే నాకు చాలా నచ్చేసింది. సో టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది టేస్ట్. అండ్ చాలామంది స్వీట్స్ తినాలి అనుకుంటారు కదా, సో ఇది డిఫరెంట్ ఐటమ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఈ రాగి ముద్దలో మనకి నెయ్యి వేసారు. అండ్ దానికి కాంబినేషన్ ఏంటి అంటే మనకి రోటీ చట్నీ. సో అండ్ ఇది తీసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని మనకు మంచి ఇందులో నెయ్యి వేసారు. అండ్ మనం ఇందులో రోటీ చట్నీ మిక్స్ చేసుకొని ఇది కాంబినేషన్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ రోటీ చట్నీ కూడా సూపర్ ఉంది టేస్ట్. రాగి ముద్ద అయితే చాలా బాగుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పూరి. సో పూరి చూడండి ఎంత బాగుందో. సో టేస్ట్ చేసేద్దాం. సో మనకి పూరికి కాంబినేషన్ ఏంటి అని అంటే ఆలు కుర్మా. సో ఆలు కుర్మా, ఆలు కర్రీ చాలామంది ఇష్టపడతారు. అండ్ అందులోనూ పూరి కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనం టేస్ట్ చేసేద్దాం. సో మనకి పూరికి ఆలు కుర్మా కాంబినేషన్. కర్రీ అయితే సూపర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అండ్ పూరి అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సో పూరి మనం చాలామంది ఆయిల్ ఫుడ్ కదా అని అవాయిడ్ చేస్తుంటారు, బట్ ఇక్కడైతే సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. పూరి టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది. సో అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పులిహోర. సో పులిహోర అనగానే ప్రతి ఒక్కరికి కూడా సో పులిహోర ఎంతమందికి కలిపామని అంటారు కదా. సో మీరైతే కామెంట్ చేయండి. ఇందాకన్నాను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సో పులిహోర మీరు ఎంతమందికి కలిపారో, మీకు ఎంతమంది కలిపారో కూడా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే పులిహోర టేస్ట్ చేసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. సో మనకి పులిహోరలో పల్లీలు, సంథింగ్ పప్పులు అండ్ కరివేపాకు మంచిగా వేసారు. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆ పల్లీ అయితే సో మీకు ఎంతమందికి ఇలా పల్లీలు తీసుకొని మరీ తినడం ఇష్టం చెప్పండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇలా పులిహోర తిన్న తర్వాత
నెక్స్ట్ అలా బజ్జి తింటే ఆ కిక్కే వేరు కదా. సో ఏంటి ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్గా తింటుంది అనుకోకండి. సో ఇప్పుడు మనం అంత స్పైసీగా తింటే నా నోరు ఆగలేదన్నమాట. సో అందుకే బజ్జీ నీళ్ళ తీసుకొని టేస్ట్ చేసేస్తున్నా. అమ్మ బాబ్రే, ఘాటు ఉండదేమో అనుకున్నాను, బట్ పైనున్న ఇప్పుడు మనం ఈ మిర్చి కాకుండా పైనున్న ఈ బజ్జీకి కూడా ఆ ఘాటు ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడే తెలుస్తుంది ఘాటు ఏ లెవెల్లో ఉందో. బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ టేస్ట్ చేసాం కదా. సో వైట్ రైస్ టేస్ట్ చేయాలి కదా. సో వైట్ రైస్కి ఏమేమి కాంబినేషన్స్ ఉన్నాయి, ఏమేమి కర్రీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం. సో ఇందాక మనం కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు వైట్ రైస్ అండ్ కొన్ని కర్రీస్ ఉన్నాయి. సో అవి కూడా టేస్ట్ చేసేద్దాం. సో అండ్ ఇప్పుడు మనకి వైట్ రైస్, వెజ్ ఫ్రై అండ్ మనకి నెక్స్ట్ వెజ్ కర్రీ. సో మనకి వెజ్ కర్రీలో మనకి ఈరోజు బెండకాయ ఉందండి. సో ఇది బెండకాయ కర్రీ అంతేనా? ఓకే. సో అండ్ మనకి పప్పు. సో మనకి ఏదేమైనా కానీ పప్పు ఉండాలి కదా కంపల్సరీ. సో మనకి ఒక ఐటెం పప్పు అండ్ సాంబార్. సో చాలామంది సో సాంబార్ 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 అంటారు కదా. సో అండ్ ఫైనల్గా సాంబార్ కూడా ఉంది ఇక్కడ. అండ్ సాంబార్ పప్పు ఇవన్నీ కాకుండా కూడా సో రసం ఉందా అంటారు కదా. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ రసం ఉంది. అండ్ సో ఫైనల్గా రసం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెరుగు. సో ఈ పెరుగు స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళే ప్రిపేర్ చేస్తారన్నమాట. సో చాలా ప్యూర్ అన్నమాట. సో ప్యూర్ పెరుగు తినాలి అని అనుకుంటే సో పర్ఫెక్ట్. సో మనమైతే వైట్ రైస్ అండ్ కర్రీస్, సో పప్పు అండ్ సాంబార్, రసం, బెండకాయ కర్రీ, వెజ్ ఫ్రై, పెరుగు. సో ఇవన్నీ కూడా టేస్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ప్లేట్ చూస్తేనేమో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ మనం పొడి వేయించుకున్నాం కదా, ఆ పొడి నుంచే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసరికి పల్లి పొడి అండ్ సో పల్లి పొడి, సో మనకి ఇక్కడ ఈరోజు ఏంటి అని అంటే సో మీల్స్లో మనకి పల్లి పొడి ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. పొడి టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో చాలా ఘాటుగా అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ పికిల్, సో ఆవకాయ. సో చాలామందికి ఆవకాయ అంటే చాలా ఇష్టం కదా. సో ఇష్టంగా తింటూ ఉంటారు. సో పికిల్ అది ఏదైనా పచ్చడి ఉందా నంచుకోవడానికి అని అంటూ ఉంటారు. సో ఆవకాయ ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. డిఫరెంట్గా ఉంది ఆవకాయ టేస్ట్ వీళ్ళ దగ్గర, చాలా బాగుంది. సో ఆవకాయ తర్వాత వీళ్ళ అన్నీ కూడా చాలా స్పైసీగా ఉన్నాయండి. సో ఆ ఘాటు ఇట్లా తగలంగానే అమ్మ బాబురే అనిపిస్తుంది. సో ఇందాక వాళ్ళు అన్నట్టు ఆహా. సో ఎవరైతే స్పైసీగా తినాలి అనుకుంటే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం పప్పు ట్రై చేద్దాం. సో మనకి మనం ఏం తిన్నా కానీ సో ఎక్కడికి వెళ్ళినా కానీ పప్పు పప్పు పప్పు. సో ఈ పప్పు మనం ఎక్కువ అడుగుతూ ఉంటాం కదా. సో మనకి పప్పు అంటే అంత ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు మనం పప్పు ట్రై చేయబోతున్నాం. పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మనకి పాపడ్ కూడా ఉంది.
సీరియస్లీ పప్పు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ పప్పు కోసమే ఇక్కడికి రావాల్సిందే, అంత బాగుంది పప్పు. సో మనం పప్పు కాకుండా అండ్ కర్రీస్ కూడా ట్రై చేయాలి కదా. సో మనకి ఈరోజు సో బెండకాయ కర్రీ అండి. సో బెండకాయ తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మ్యాథ్స్ బాగా వస్తుందని సో మనకి ఇంట్లో చెప్తూ ఉంటారు. అండ్ స్కూల్లో కూడా సమ్టైమ్స్ మనం తినకపోతే బెండకాయ కర్రీ అయినప్పుడు సో బెండకాయ తింటే నీకు మ్యాథ్స్ బాగా వస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, సో బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అంటారు కదా. సో ఇది చెప్పే తినిపిస్తుంటారు. అసలు బ్రెయిన్ షార్ప్ అవుతుందో లేదో తెలియదు కానీ బెండకాయ కర్రీ అయితే సూపర్ ఉంటుంది, అదైతే రియల్. సో ఇప్పుడు మనం బెండకాయ ట్రై చేద్దాం. చెప్పాను కదా బ్రెయిన్ షార్ప్ ఏమో కానీ బెండకాయ కర్రీ అయితే సూపర్. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో బెండకాయ కర్రీ అండ్ మనకి సో ఇలా చూడండి మంచిగా పొడుగు పొడుగుగా కట్ చేశారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, కొంచెం ఘాటుగా ఉంది అంతే. సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, కొంచెం ఘాటుగా ఉంది వీళ్ళ. సో ప్రతి ఒక్కటి ఏ తీసుకున్నా కానీ చాలా ఘాటు తగులుతుంది అన్నమాట. సో అండ్ దాని తర్వాత మనకి సాంబార్. సో సాంబార్ సో సాంబార్ ఉంటే ఈజీగా బతికేయచ్చు కదా. సో సాంబార్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో సాంబార్ అంత ఇష్టంగా తింటూ ఉంటారు. అండ్ మనకి సో సాంబార్లో మంచిగా ములక్కాయ అండ్ సోరకాయ, సో మంచిగా దోసకాయ ఇవన్నీ వేసి చేశారు. సో టేస్ట్ చేసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫీల్ అవుతున్నాను, మాట్లాడడానికి కూడా నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, అంత బాగుంది టేస్ట్, మాటలు రావట్లేదు నాకు. అండ్ మనకి ఇక్కడ సాంబార్కి కాంబినేషన్ అండ్ వెజ్ ఫ్రై ఉందన్నమాట. సో దేంట్లోనైనా మనం కాంబినేషన్ తినొచ్చు, బట్ నాకైతే సాంబార్లో తినాలనిపించింది. అండ్ సాంబార్లో టేస్ట్ చేసేద్దాం. సూపర్ ఉంది, ఘాటుగా ఉంది సాంబార్ కూడా. సో మనం పప్పు ట్రై చేసాం, కర్రీ ట్రై చేసాం, సాంబార్ ట్రై చేసాం, అండ్ ఇప్పుడు మనం రసం. సో చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో రసం ఒక్కటి ఉంటే చాలండి, సో ఏ కర్రీలోనైనా కాంబినేషన్ తినొచ్చు. బట్ చాలామంది సో ఓన్లీ రసమే ట్రై చేస్తూ ఉంటారు, తినడమే కాకుండా తాగుతూ ఉంటారు కదా. సో ఇక్కడ చూస్తే ఒకసారి మీరు చూడండి, చూసారు కదా. సో మనకి ఇది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అదే కలిసిపోతుంది. సో రసం అదన్నమాట, మనకి శ్రమ పెట్టదన్నమాట. సో నేనే మిక్స్ అయిపోతానులే, నువ్వు డైరెక్ట్ నోట్లోకి వెళ్ళిపో అని చెప్తుంది. సో లేట్ చేయకుండా మనం టేస్ట్ చేసేద్దాం. రసం కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇంకో ప్రతి ఒక్క కర్రీలో కూడా ఆ ఘాటు చాలా ఘాటు ఉంది అనిపిస్తుందండి. మరి నాకే అనిపిస్తుందా, ఇన్ కేస్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. సో రాని వాళ్ళు ఉంటే ఈ ఘాటు కోసమైనా సరే ఇక్కడికి రండి. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కర్రీస్ అన్నీ టేస్ట్ చేసాం కదా. సో మనకి లాస్ట్లో పెరుగు ముద్ద ఒకటి పడాల్సిందే కదా. సో మనం పెరుగు ట్రై చేద్దాం ఇప్పుడు. సో పెరుగు చూడడానికి అయితే చాలా బాగుంది. సో మనకి ఇక్కడ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు, స్పెషల్ అండి. సో మనం చాలా బయట నుంచి తీసుకొచ్చి తింటూ ఉంటాం, బట్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో వచ్చిన వాళ్ళకి మంచిగా మనసు తృప్తి అవ్వాలి అని అంటే మన చేయితో ఒక ముద్ద పెడితేనే వాళ్ళకి తృప్తి అవుతుంది కదా. సో అలా వీళ్ళు బేస్ చేసుకొని ఈ పెరుగు కూడా వీళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. సో మీతో ముచ్చట్లు ఎందుకు నాకు చెప్పండి, ఇంత మంచిగా పెరుగు ముందు పెట్టుకొని. సో పెరుగు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా బాగుంది, మంచిగా స్వీట్గా మంచిగా ఉంది. పెరుగు అయితే చాలా అంటే చాలా బాగుంది. సో పుల్లగా అలా ఇలా ఉంటుంది, బట్ ఇక్కడైతే సూపర్ ఉంది పెరుగు టేస్ట్ కూడా. సో వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అది కూడా ఫుడ్ అన్లిమిటెడ్. మీరు ఈ ప్లేట్ పట్టుకొని ఒక 10 టైమ్స్ అక్కడికి వెళ్ళినా కానీ మీ ఇష్టం ఉన్నంత తినొచ్చు అన్నమాట. వెళ్ళింది ఫుడ్, తిన్నది ఫుడ్ గురించి చెప్తుంది.
అంతే సరే కానీ అడ్రస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? సో తిట్టుకోకండి, అడ్రస్ చెప్తాను. సో అమీర్పేట్. సో అమీర్పేట్ అనగానే మనకి సో ఒక ఫుడ్ ప్రపంచమే అని చెప్పొచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో అమీర్పేట్లో ఉన్న సత్యం థియేటర్ పక్కనే మనకు ఆహా కిచెన్స్ అని కనిపిస్తుంది. సో లేట్ ఎందుకు, ఫుడ్ ఉందని చెప్పాను. సో ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాను, అడ్రస్ చెప్పాను. సో లేట్ ఎవరిది, మీదే కదా. సో డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.